ఈరోజు మిథున రాశి వారికి విద్యార్థులకి కాస్త జ్ఞాపక శక్తి తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చదివింది మర్చిపోతామేమో, పరీక్షలు సరిగ్గా రాయలేమేమో అని భయం కనపడుతుంది. కాబట్టి భయం పెట్టుకోకండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే రహస్యంగా ఉంచవలసిన విషయాలు బయటకు చెప్పకండి. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. మీ కింద పనిచేసే వాళ్ళు పనివాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, జాగ్రత్త. స్త్రీలకి ఇంటి పని భారం బాగా పెరిగిపోవడం వల్ల చికాకుగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇంకా ఎన్ఆర్ఐలు అంటే తెలియకుండా చేసే పొరపాటు వల్ల ఇతర దేశాల ఉండే భారతీయులు ఇబ్బంది పడతారు. ఆ దేశపు రూల్స్ ఏమైనా ఉంటే వాటిని అతిక్రమించకండి. అప్పు ఇచ్చినా సరే లేదా అప్పు తీసుకున్నా సరే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇస్తే మాత్రం తిరిగి రావు, జాగ్రత్తగా ఉండండి. గతంలో చేసిన అప్పులకి ఇప్పుడు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఈరోజు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు రిపేర్లు అవ్వడం కానీ, టైర్లు ప్యాచీలు పడడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో పిల్లలు బాగా మొండితనంగా ఉండడం, మాట వినకపోవడం వల్ల మీకు ప్రశాంతత లోనయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే సోషల్ మీడియాలో పెట్టేటటువంటి వేస్ట్ పోస్టులకి మీరు కామెంట్లు ఇవ్వడాలు, వాళ్ళతో చర్చించడాలు చేయకండి, ఇబ్బందులు పడతారు. అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, సెల్ ఫోన్లు రాత్రి సమయంలో ఎక్కువ మాట్లాడడం వల్ల ఇలా వాడడం వల్ల ఈ నిద్ర పట్టకపోవడం కనపడుతుంది. రాత్రి ఫోన్లు కొంచెం దూరం పెట్టండి. ఇక మీ ప్రేమ విషయం బయటకు పడడం వల్ల ఇంట్లో పెద్దలు మీ మీద కోప్పడడం కానీ, మీ పెళ్లికి ఒప్పుకోకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తలు పాత తప్పులు గుర్తు చేసుకుని గొడవ పడతారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తుల్ని బ్రోకర్ని నమ్మి మాత్రం డబ్బులు పెట్టుబడులు పెట్టకండి. అపరిచితుల్ని నమ్మకండి. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎవరికి చెప్పకండి. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశి ఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.